రైట్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజెడ్ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 12కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమని ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో నీటి నిల్వ నిర్ణయం అధికారులదే, పంపోజ్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. సో నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావడం జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. కమిషన్ పీసీ ఘోష్ గారు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందులో కేసీఆర్ గారు చాలా విషయాలు బయటపెట్టారు. ఇంజనీర్లే మొత్తం చేశారన్నట్టు కూడా చెప్పారు. క్యాబినెట్ ఆమోదం పొంది ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పారు. తాను ఎక్కువ ఆదేశాలు కూడా ఇవ్వలేదని చెప్పి బయటపడే ప్రయత్నాలు అయితే చేసినట్లు కూడా కనిపిస్తూ ఉంది. కమిషన్ బహిరంగ విచారణ చేపడదామని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ నిరాకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వినియోగించే అధికారులను వారికే ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం. ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్. 50 నిమిషాల పాటు సాగిన విచారణ. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతోటి అన్ని రకాలుగా రుణాలు చెల్లించాలనుకున్నామని చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదని చెప్పి కూడా మాజీ సీఎం గారు ఒప్పుకోవడం జరిగింది అక్కడ కమిషన్ ముందు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్కు తెలిపారు. పంపోజ్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు. నీటి నిల్వకు తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వ హయాంలో 280 కోట్ల నిధులు విడుదల చేశామని, వాటిని వినియోగించే అధికారం కూడా అధికారులకు దఖలు పరిచామని వెల్లడించారు. గతంలో ఈటల రాజేందర్ గారు కూడా హాజరైనప్పుడు అదే విషయాలు చెప్పారు. క్యాబినెట్ ఆమోదమే తెలిపిందని చెప్పి హరీష్ రావు గారు కూడా కొంతమేరకు అవే విషయాలు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే విషయాలు చెప్పారు. బయటపడే ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. అంతా కూడా అధికారులే చేశారన్నది లాస్ట్కు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో. నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోనికి రానివ్వా. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగలేదు. వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా. మంత్రులకు పని భారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ఏం చెబితే అదే మాట్లాడతారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా? మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ గారు కేసీఆర్ ఫ్యామిలీని తన పార్టీలోకి నేను ఉన్నంత వరకు రానివ్వనని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. హైకమాండ్ డిసైడ్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా ఏం చేయగలుగుతారు? ఈ రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి గారికి సాధ్యం కావచ్చేమో. కొన్ని విషయాలు హైకమాండ్లో కూడా సాధ్యం కావచ్చేమో. కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే ఖచ్చితంగా తలొగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు ఏం చేసినా ఏం లాభం ఉండదు. ఈ కాళేశ్వరం కమిషన్ కొనసాగుతుంది. దీనిపై 2 రోజులలో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మాట్లాడుతాను అని చెప్పి కూడా ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. అప్పుడు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ సబ్ కమిటీలో కూడా ఉన్నారని చెప్పేసి అన్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తా ఉన్నారు? ఆ సబ్ కమిటీకి ప్రాజెక్టుకు అసలు సంబంధమే లేదని చెప్పి కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఈటల రాజేందరు, హరీష్ రావు కమిషన్ ముందు వెల్లడించిన విషయాలు అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు. దీనిపై కమిషన్కు లేఖ కూడా రాసినట్టు తెలుస్తూ ఉంది. కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా. కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల, విరిగిన ఎడమతుంటి, యశోదాస్పత్రిలో శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్. నిన్న కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ హేమహేమిలు, నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో తల్లి రావడం జరిగింది బీఆర్కే భవన్ వరకు. అటు కవిత గారు కూడా ప్రత్యక్షం కావడం జరిగింది అక్కడ.
సర్కారీ ప్రీ స్కూల్ సిద్ధం. 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం. కొత్త ప్రవేశాలతో పాటు సమీప అంగన్వాడీ విద్యార్థుల విలీనం. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఒక వాలంటీర్తో బోధన. భవిష్యత్తులో ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ. విద్యా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ స్కూల్ అంటే ఎల్కేజీ, యూకేజీకి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలలోనే వీటిని కూడా చేర్చారు కూడా 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలలలో. విద్యాశాఖ సిఫార్సుల మేరకు ఇవి అమలు కానున్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచే. ప్రముఖ గాయని మంగ్లీపై కేసు. చేవెళ్లలోని ఓ రిసార్ట్లో పుట్టినరోజు వేడుకలు. అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు. రిసార్టుపై అర్ధరాత్రి పోలీసుల దాడులు. అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు. ఓ వ్యక్తి శరీరంలోని గంజాయి ఆనవాళ్లు. మంగ్లీ సహా నలుగురిపై కేసు. మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలలో పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అందులో డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే ఒక వ్యక్తి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా ఉన్నట్లు కూడా తేలింది. నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ వివాదం అయితే పెద్దగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే నడిపించారన్న ఆరోపణలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మనం చూసాము, 2 రోజుల నిన్న కూడా చూసాము. ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు రావడం, ఆ వీడియో రికార్డ్ చేస్తున్న పోలీస్ అధికారిని కూడా మంగ్లీ మందలించినట్లు కూడా వీడియోస్ కొన్ని రికార్డ్ అయ్యి బయటకు రావడం చూసాం మనం. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా ముగిసిపోయింది. 3 కొత్త మంత్రులను నియమించిన విషయం మనకి ఇంతకుముందే తెలుసు. గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే మనకు. సో హైకమాండ్ డిసైడ్ చేసిన తర్వాత వారికి శాఖలు కూడా కేటాయించారు నిన్న. వివేక్ గారికి మైనింగు, కార్మిక శాఖ ఆయన కేటాయిస్తే, వాకిటి శ్రీహరి గారికి పశుసంవర్ధక, మత్స్య మరియు క్రీడలు, యువజన శాఖలు కేటాయించారు. అటు ఆయనకు అడ్లూరి లక్ష్మణ్ గారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, ఈ ముగ్గురికి కూడా శాఖలు అయితే కేటాయింపులు పూర్తి కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనము గతంలో చూసాం, ఇక్కడ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్యాంక్ ఎక్కి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన విషయం కూడా మనం చూసాము. ఈ అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కట్టడి చేయనుంది, మరి వారికి ఎలాంటి బుజ్జగింపు చర్యలు చేపట్టి వారిని తిరిగి పార్టీలోనే ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. చాలామంది నాయకులు ఇప్పటికే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి బుజ్జగింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇంకా 3 మంత్రి పదవులు మిగిలాయి. ఈ 3 మంత్రి పదవులకు ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, మరి ఈ 3 మంత్రి పదవులతోటి అంతమందిని సంతృప్తి పరుస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో. లేదంటే రాజీనామాలు, పార్టీ మార్పులు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో పదవులు రాకపోతే చాలామంది రాజీనామాలు, పార్టీలు మారడం గతంలో చూసాము, ప్రస్తుతం మన తాజాగా కూడా చూసాము. ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీలో చూడాల్సిన అవసరం ఉంది. నాలుగేళ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గినరు. సర్కారు బడుల్లో 2021లో 23.25 లక్షల విద్యార్థులు, 2024 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల. 11 ఏళ్లలో పడిపోయిన 8 లక్షల స్ట్రెంత్. 10 ఏళ్లలో 1:22 నుంచి 1:16కు తగ్గిన టీచర్ స్టూడెంట్ రేషియో. ఈ ఏడాది అడ్మిషన్లు పెంచేందుకు సర్కారు కసరత్తు. నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్. బడిబాట పట్టనున్న 61 లక్షల మంది పిల్లలు. ఈ ఏడాది 210 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు. నేటి నుంచి సుదీర్ఘకాలం తర్వాత, వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, అన్ని పాఠశాలలు కూడా రీఓపెన్ కానున్నాయి. చాలా వరకు పాఠశాలలలో కనీస వసతుల్లో లేమి ఇప్పటికీ కొనసాగుతుంది. విద్యార్థులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. చాలా వరకు స్కూళ్ళల్లో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గము, చాలా దారుణమైన విషయం కూడా. అదేవిధంగా చాలా వరకు పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు కూడా మితిమీరుతూ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రాంతాలలో అడ్డాగా మారాయి.
గతంలో కూడా చూసాము, పాఠశాలలలో బీర్ సీసాలు పడేయడము, అసాంఘిక కార్యకలాపాలు జరిపించడము, ఇవన్నీ కూడా ప్రహరీ గోడలు లేకపోవడము, పర్యవేక్షణ లేకపోవడంతోనే. నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. చాలా వరకు విద్యాశాఖ అంతా కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. పాఠ్యపుస్తకాలు అక్రమంగా విక్రయించడం కానీ, స్కూల్ యూనిఫామ్లు, బెల్టులు ప్రైవేట్ పాఠశాలలలో అది నిబంధనల ప్రకారం ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాన్ని విక్రయించాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలలో విక్రయించే పుస్తకాలపై ఎంఆర్పి రేట్లే ఉండవట అసలు. ఇది నేను చెప్తుంది కాదు, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా పేపర్లలో కూడా కథనాలు ప్రచురితం కావడం జరిగింది. ఎంఆర్పి లేకపోవడంతో వారు విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి అమ్మడం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో వీటన్నిటిని కట్టడి చేయడానికి విద్యాశాఖ ఎట్లాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి. మరి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలలో మరమ్మతులు ఇంకా జరగాల్సి ఉన్నాయి, పెండింగ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. కాళేశ్వరం గుట్టు విప్పుతా అని చెప్పేసి కూడా మరో 2 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 రోజులలో మళ్ళీ ఏమేం చెప్పాలనో ప్రిపేర్ అయ్యి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ మాట మార్చిండు. నాడు కాళేశ్వరం ఘనత తనదేనని ఇప్పుడు తప్పించుకుంటున్నాడు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజం. కాళేశ్వరం ప్రాజెక్టు తన ఘనత అని కేసీఆర్ ఇప్పుడు మాట మార్చిండని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. గతంలో కేసీఆర్ గారు చెప్పారు కాళేశ్వరం తాము చేయబట్టే జరిగిందని చెప్పి కూడా, కానీ ఇప్పుడు మాట మార్చారని చెప్పేసి కూడా విమర్శలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. కేసీఆర్ గారు మాట మార్చారని చెప్పి కూడా. ముగ్గురిది ఒకే మాట. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. వీరంతా కూడా కమిషన్ ముందు హాజరు కాక మునుపే ఒక దగ్గర చేరారు, భేటీ అయ్యారు. ఏమేం చర్చించాలి, ఎలా కమిషన్ ఇచ్చే ప్రశ్నలకు మన జవాబులు ఉండాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఒక్కొక్కరుగా కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. కాబట్టి వీళ్ళ సమాధానాలంతా కూడా అచ్చుకుద్దినట్లుగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో నేటి నుంచి స్కూళ్ళు రీఓపెన్. సమ్మర్ హాలిడేస్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి స్కూళ్ళు రీఓపెన్ కానున్నాయి. మొత్తం 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పడుతున్నారు. స్కూళ్ళ రీఓపెన్ అవుతున్న గురువారం రోజునే సర్కారు బడులోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 210 బడులో ప్రీ ప్రైమరీ స్కూళ్ళు. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 210 ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. దాదాపు 13 జిల్లాలకు సంబంధించి 210 ప్రాథమిక పాఠశాలలలో ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభం కానుంది. మరి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరించనున్నారు. అది అడ్వాంటేజ్గానే ఉంటుందా లేదంటే డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ, మేధావుల విశ్లేషణల తర్వాత మళ్ళీ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీ ప్రైమరీ అంటే చాలా చిన్న వయసు వాళ్ళది. యాక్చువల్గా 5 సంవత్సరాలు ఎండిన తర్వాత పాఠశాలలకు విద్యార్థుల్ని పంపాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకు ఇంతో కొంత జ్ఞానం ఉంటుంది. అప్పటి వరకు అంగన్వాడీ లేదా కుటుంబమే ఒక పాఠశాల. అట్లాంటిది ఎల్కేజీ, యూకేజీ పేరిట ప్రైవేట్ పాఠశాలలన్నీ పెట్టడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పేసి దాని కారణంగా ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఎల్కేజీ, యూకేజీ ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం అమలు చేయనుంది. కానీ విద్యార్థులపై ఇది ఎంతవరకు మానసికంగా ప్రభావం పడనుందో ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇవి జూన్ 12కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్ వాళ్ళు.